మీ ఇంట్లో పిల్లలకి ఫీవర్ వచ్చినప్పుడు ఈ 5 జాగ్రత్తలు కంపల్సరీగా పాటించండి. ఒకటి, పట్టుకోగానే వేడిగా అనిపించిందని దాని మెడిసిన్ స్టార్ట్ చేయొద్దండి. టెంపరేచర్ మెజర్ చేసుకోవాలి. థర్మోమీటర్తో యాక్సిలాలో మెజర్ చేసిన టెంపరేచర్ 99 కన్నా ఎక్కువగా ఉంటేనే ఫీవర్ కింద కన్సిడర్ చేయాలి. అండ్ దెన్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన డోస్లో పారాసిటమాల్ ఇవ్వాలి. నెక్స్ట్, కోల్డ్ స్పాంజింగ్ అని తడిగుడ్డుతో తొడవడం. ఫీవర్తో ఉన్న పిల్లలకి ఒక కాటన్ క్లాత్ని నార్మల్ వాటర్లో కానీ లేదంటే గోరువెచ్చని నీళ్ళలో కానీ ముంచి ఒళ్ళంతా పైనుంచి కిందకి, ఎస్పెషలీ తల, ఆంపిట్, కాళ్ల మధ్యలో బ్యాక్ ఇవి తొడవడం వల్ల టెంపరేచర్ అనేది తొందరగా తగ్గుతుంది. ఐస్ వాటర్ యూజ్ చేయకండి. టెంపరేచర్ ఉన్న పిల్లలకి బాడీ నుంచి వాటర్ లాస్ అనే ఎక్కువగా ఉంటాయండి. అండ్ మోరోవర్ ఆకలి తగ్గడం వల్ల వాళ్ళు ఫుడ్ కూడా ఎక్కువగా తీసుకోలేకపోతారు. సో లిక్విడ్ డైట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. వాటర్ ఎక్కువగా ఇవ్వండి, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, లిక్విడ్ డైట్ ఎక్కువగా ఇవ్వండి. ఫీవర్తో ఉన్న పిల్లలకి స్వెటర్ లాంటి థిక్ క్లాత్స్ వేస్తారండి. అలా వేయడం వల్ల బాడీలో టెంపరేచర్ అనేది అక్కడే ట్రాప్ అయిపోయి ఫీవర్ అనేది పెరిగిపోతుంది. సో ఫీవర్తో ఉన్న వాళ్ళకి లైట్ కాటన్ క్లాత్స్ లాంటివి వేసుకోవాలండి. అండ్ ఫిఫ్త్, స్నానం. చాలా మంది జ్వరంతో ఉన్న పిల్లలకి స్నానం చేయించడం వల్ల జ్వరం ఎక్కువ అవుతుంది అని స్నానం చేయించడం మానేస్తారు. బట్ గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయించడం వల్ల పిల్లల కొద్దిగా బాడీ పెయిన్స్ తగ్గుతాయి అండ్ పిల్లలు కూడా కంఫర్టబుల్ గా నిద్రపోతారు.